వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కి గత కొద్ది నెలలుగా ఒక సంచలనం రేపుతున్న మదన్ అంటే అందరికీ తెలిసిపోయింది. ఏంటంటే ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఆయన ఉన్నత విద్యను అభ్యసించి ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన కొన్ని ఇబ్బందులు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన 2 కుమార్తెలను కూడా చూసుకుంటూ మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి మరి కారణాలు ఏమో తెలియదు కానీ సడన్గా ఆయన తీసుకెళ్ళి కలకత్తా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు వారితో మనం హాట్ సీట్ కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు ఎందుకు మీ మీద ఆరోపణ అన్నారా, అయితే మీరిద్దరు ఏం చేశారనే దాని మీద మీ కోరిక ఎందుకు కలిగింది నేను అనుకుంటాం. ఆ అమ్మాయిని లా చదివించుకొని ప్రాక్టీస్ చేయించి జాబ్ వచ్చింది, అక్కడ పోస్టింగ్ ఇచ్చింది సార్. లీగల్గా అన్నీ తెలుసు కాబట్టి ఆమెకి. మరి మీరే సలహాలు ఇచ్చారండి స్కామ్లు చేయమని? అమ్మాయికి కూడా నేను అసలు లా అయిపోయిన వెంటనే తర్వాత మదన్ గారు సరే ఈమె కొత్తగా జాబ్లో జాయిన్ అయిన ఒక అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ సార్. ఇప్పుడు ఈమె అక్కడుండి మీ సహకారంతో, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ తన భర్త మదన్ సహకారంతో ఆమె మీరు కలిసి ఎండోమెంట్ భూముల్లో పెద్ద పెద్ద స్కాములు చేసి ఆమెమో ఇష్టం వచ్చినట్టు ఆర్డర్స్ ఇచ్చేయడం ల్యాండ్ విషయంలో, మీరేమో డబ్బులు కలెక్షన్ చేయడం. ఇది మా దగ్గర ఇన్ఫర్మేషన్. మీరేమంటారు దీన్ని? అందుకే సార్ నేను ఒకవేళ ఎంక్వైరీ కమిటీ వేసి నాది కూడా తప్పు ఉంది అనిపిస్తే నేను నిజంగా చెప్తున్నాను, ఈ భారతదేశం అన్న వ్యవస్థ అన్న న్యాయ వ్యవస్థ నాకు అపారమైన గౌరవం ఉంది. దానికి శిక్ష ఏదన్నా ఉంటే నేను తప్పకుండా రెడీ. ఓకే. ఈ తర్వాత ఈ డబ్బంతా ఏం చేశారు మదన్ గారు? సార్ నాకు ఆమె నా భార్యమని చెప్పింది ఏంటంటే 2.5 crores ఇప్పిస్తాను కుంచనపల్లిలో, మన ఇద్దరు పేరు మీద జాయింట్ రిజిస్ట్రేషన్ అని నాకు ఫోన్ చేసింది. ఇకపోతే అసలు ఈ విజయసాయిరెడ్డి గారు ఏంటి గమ్మత్తుగా నాకు ఈ హడావుడిగా వచ్చేసి నాకు వద్దు, ఈ రాజ్యసభ సభ్యత్వం వద్దు, నాకు ఈ పార్టీ వద్దు, నాకు ఈ పొలిటికల్ జీవితం వద్దు, నేను వ్యవసాయం చేసుకున్న శేష జీవితం వ్యవసాయం గడుపుతారన్నాడు. ఎందుకు అంత భయపెట్టారు మీరు? కర్మఫలం సార్. ఆయన చేసిన కర్మ ఆయన ముంచింది. ఆయన చేసిన పాపాలు పండినాయి అనుకుంటాను నేనైతే. అంటే ఇంత పెద్ద జరుగుతున్నప్పుడు ఒక ప్రధాన పార్టీ మొత్తం కూలిపోతున్నప్పుడు ఈ హాట్ సిటీ కార్యక్రమంలో ఈ మదన్ ఏం చెప్పారు, అసలు ఈ బిడ్డకి తండ్రి ఎవరు, ఈయన కన్న పిల్లలు ట్విన్స్ అయిన 2 ఆడపిల్లల పరిస్థితి ఏంటి, అసలు దీంట్లో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి, కీలక పాత్ర ఏంటి, ఈయన ఇక్కడి నుంచి ఎక్కడో దూరంగా లక్నోకి ట్రాన్స్ఫర్ అవడానికి కారణాలు, అసలు పోతిరెడ్డి సుభాష్ ఎవరు, సుభాష్ మీద ఈ శాంతి కేసు ఏమనేసింది, ఫోటో ఆధారాలు కూడా కోర్టుకి సబ్మిట్ చేసింది. ఆ తర్వాత అదే సుభాష్ రెడ్డి తిరిగి మళ్ళీ వీళ్ళిద్దరి మీద కేసు వేసిన వైనం. ఇవే కాకుండా శాంతి కేవలం 2-3 సంవత్సరాల్లోనే ఒక నిరుపేదగా ఈయన వివాహం చేసుకున్న తర్వాత కోట్ల రూపాయల డబ్బు ఏ రకంగా సంపాదించింది, డబ్బు సంచుల్ని ఏ రకంగా ఎవరు తరలించారు, ఇచ్చిన వాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు, ఆ కుంచినపల్లిలో ఉన్న 4 కోట్ల వెళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు శాంతి నివసిస్తున్న ఇల్లు అదే జగన్ గారి ఆఫీసు దగ్గరలో ఉన్న ఒక ఇల్లు, దాని ఓనర్ పేరేంటి, అసలు ఫ్యూచర్లో ఈ కేసు ఏం జరగబోతుంది, ఒక బిడ్డ 3 తండ్రుల, అసలు ఈ బిడ్డ ఎవరికి పుట్టాడు, ఈ రాబోయే రోజుల్లో అసలు ఏమేమి జరగబోతుంది, ఇదొక విచిత్రమైన కేసు, న్యాయ వ్యవస్థ కూడా ఒక సవాలుగా మారిన ఈ వివరాలన్నీ చూడాలంటే తప్పకుండా ఈ హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ కార్యక్రమం విత్ మదన్తో మీరందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను. హాట్ సిట్ విత్ ఎంఎస్ఆర్ మార్చి 8 శనివారం సాయంత్రం 6 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.